వెల్కమ్ టు న్యూ జెరూసలేం హార్వెస్ట్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్. మిమ్మల్ని దేవుని కొరకు సిద్ధపరిచేటువంటి ఛానల్. సత్యమైనటువంటి వాక్యాన్ని మీకు బోధిస్తూ సత్య మార్గములు మిమ్మల్ని నడిపిస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపరిచేటువంటి ఛానల్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దిస్ ఈస్ అ ప్లేస్ టు ప్రిపేర్ లైక్ క్రైస్ట్. ఈ ఛానల్కి మీరు కనెక్ట్ అయ్యారు, ఈరోజు కనెక్ట్ అయ్యారంటే ఇది మీ ఉద్దేశం కాదు, దేవుడే మిమ్మల్ని కనెక్ట్ చేశారు. ఖచ్చితంగా ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా మిమ్మల్ని క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చడానికి ప్రభు మీకు సహాయం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు దీవించబడతారు. మెట్టలు తత్తరిల్లినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా, నీ కృపా నన్ను వీడదు, నీ నిబంధన మారదు, నీ కృపా నన్ను వీడదు, నీ నిబంధన మారదు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మారని మారువాని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. యేసయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మారని మారువాని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, నిన్నే స్తుతింతును, నమ్మదగిన దేవుడ నీవని నిన్నే కొనియాడేదా. వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, నిన్నే స్తుతింతును, నమ్మదగిన దేవుడ నీవని నిన్నే కొనియాడేదా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. పాడదాం అందరూ స్వరమెత్తి. మారని మారని మరువని మార్పు చెందని దేవుడు అయ్యా నువ్వు. ఓ హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా, మారని మారువాని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవయ్యా. యేసయ్యా, మారని మారువాని మార్పు చెందని పరమ తండ్రివయ్యా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మారని మార్పు చెందని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఏ పరిస్థితుల్లో కూడా మన విషయంలో ఆయన మనస్సు మారదు, ఆయన ప్రేమ మారదు. మన ఎడల ఆయన కలిగి ఉన్న వాగ్దానాలు, ఆయన ఆలోచనలు ఎన్నడూ మార్చుకునే దేవుడు కాదు. ప్రభా, నువ్వు మార్పు చెందని దేవుడుగా నాతో ఉన్నందుకు స్తోత్రాలయ్యా. నీ వాగ్దానాలు ఎన్నడూ మార్పు చెందని విధముగా నీ కృప నా ఎడల మీరు చూపుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ.
యేసు వలె నన్ను మార్చునట్లే. ప్రతి పరిస్థితికి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాడదాం. మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా కూడా ఆ పరిస్థితుల్లో ఆయన రూపాన్ని, ఆయన పోలికని మనలో చూడటం కొరకే ప్రభు ఆశపడతారు. ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నవారముగా, పరిపక్వత చెందుతూ ఉన్నవారముగా, క్రీస్తు పోలికలోనికి మార్పు చెందాలని ఆశపడుతున్న వారంగా, మన ఎదుటిన ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పోలికలోనికి మార్చబడటానికి ఆశతో ప్రభుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ ప్రభువా, నీకు స్తోత్రాలు యేసయ్యా. యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలో అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలో జీవజలమై నన్ను తృప్తిపరచావు. ప్రతి తండ్రి కృతజ్ఞతలో అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలో జీవజలమై నన్ను తృప్తిపరచావు. నీవే జీవజలము. చెప్దామా? తండ్రి నీవే జీవజలము. యేసయ్యా, నీవే జీవజలము. తండ్రి నీవే జీవజలము. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం. సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం. ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే. ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు నీ సన్నిధిని పొంది సమయమదే. ప్రతి కన్నీటికి తండ్రి కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే. ప్రతి ఓటమికి తండ్రి కృతజ్ఞతలు నీ సన్నిధిని పొందే సమయమదే. నీ సన్నిధి చాలు తండ్రి, నీ సన్నిధి చాలు. చెప్దామా? నీ సన్నిధి చాలు యేసయ్యా. తండ్రి నీ సన్నిధి చాలు. విశ్వాసములో నన్ను నడిపించే కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం. విశ్వాసములో నన్ను స్థిరపరచే ప్రతి పరిస్థితికై స్తోత్రం.
స్తోత్రం. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే కరుణామది. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత నాయే రుజువాయే. ప్రతి శోధనకై తండ్రి కృతజ్ఞతలు నీలో ఆనందించే కరుణామది. ప్రతి పరీక్షకై తండ్రి కృతజ్ఞతలు నీ విశ్వాస్యత నాయడ రుజువాయే. నీవే చాలు యేసయ్యా. చెప్దాం సంతోషముగా, నీవుంటే చాలు యేసయ్యా. యేసయ్యా నీవే చాలు యేసయ్యా. నీవుంటే చాలు యేసయ్యా. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. చెప్దాం అందరూ హృదయపూర్వకంగా. శిష్యునిగా నన్ను మార్చిన ప్రతి పరిస్థితికి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. యేసువలే నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు. అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు. జీవజలమై నన్ను తృప్తిపరచావు. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు. అపవాదిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు. జీవజలమై నన్ను తృప్తిపరచావు. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నీవే జీవజలము తండ్రి, నీవే జీవజలము. నీ సన్నిధే చాలేసయ్యా. నీ సన్నిధి చాలు తండ్రి, నీ సన్నిధి చాలు. నీ సన్నిధి చాలు తండ్రి, నీ సన్నిధి చాలు. నీవే చాలు యేసయ్యా. నీవే చాలు యేసయ్యా. చెప్తామందరి స్వరమెత్తి. ఏ పరిస్థితికైనా ఆయన సరిపోయినవాడు, ఏ పరిస్థితుల్లోనైనా చాలినవాడు, మారని మార్పు చెందినవాడు. మనలను ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మార్చుట కొరకు మనతో ఉండే దేవుడు ఆయన. యేసయ్యా మీరుంటే చాలు ప్రభువా. నీవుంటే చాలు యేసయ్యా. ఏ పరిస్థితికైనా నువ్వు ఉంటే చాలు ప్రభువా. నీవే చాలు యేసయ్యా. నీవుంటే చాలు యేసయ్యా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా మీరున్న జీవితానికి, మిమ్మల్ని కలిగిన జీవితానికి, ఈ భూమి మీద ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ కలిగిన జీవితానికి చాలా తేడా ఉంది. ఎదురుగా ఉన్న ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు, ఏది తక్కువ లేదు. కానీ తన ఎదురుగా ఉన్నటువంటి లాజరుకి ఏమీ లేదు. తాను పడవేసేటువంటి రొట్టె ముక్కలతో, తాను పడవేసేటువంటి ఎముకలతో బ్రతికాడు. కానీ
కానీ చివరికి ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. కానీ ధనవంతుడు ఏమీ నిత్యత్వము ఏమీ లేనటువంటి దరిద్రుడుగా అగ్నిగుండంలో ఉన్నాడు. కానీ ఏమీ భూమి మీద లేనటువంటి వాడు, దేవుడొక్కడే కలిగిన వాడు, అబ్రహాము రొమ్మున ఆనుకుని పరదేశంలో ఉన్నాడు. రెండు విషయాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద మనకు కావలసినవి కావాలి, కానీ దానికంటే ప్రాముఖ్యంగా నీ నిత్యత్వములో నీకు కావలసినవి కావాలి. ఈ నీ దేవుడు భూమి మీద ఉండగా నీకు కావలసిన దాన్ని, నిత్యత్వంలో కూడా నీకు కావలసిన దాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడే ఈ దేవుడు. కాబట్టి ఎన్ని నాతో ఉన్నా, ఏవి నాతో ఉన్నా, వాటన్నిటినీ నాకిచ్చిన నువ్వే నాకు ప్రాముఖ్యమయ్యా. నీవే చాలు యేసయ్యా, తండ్రి నీవే చాలు యేసయ్యా. అర్థయుక్తంగా అంటారా? నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నీవే చాలు యేసయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. సంపూర్ణమైన అవగాహనతో మిమ్మల్ని కావాలని మేము కోరుకుంటున్నాం. మీతోనే బ్రతకాలని ఆశపడుతున్నాం. ఇక్కడైనా అక్కడైనా మీకే మమ్మల్ని, మా శ్రేయస్సును కోరిన, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మా యేసుని కోరుకుంటూ మా హృదయపూర్వక ఆరాధనను క్రీస్తు యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. జీవము గల ప్రభు సన్నిధికి, ఆధ్యాత్మికమైన పాఠశాలకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని గూర్చి, దేవుని జ్ఞానాన్ని గూర్చి, దేవుని సత్యాలను గూర్చి, దేవుని విషయాలను గూర్చి నేర్చుకునేటువంటి ప్రభు యొక్క బైబిల్ తరగతులకు, పాఠశాలకు ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. సో లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి 52వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. మిమ్మల్ని గూర్చి మీ సన్నిధిలో కూర్చొని నేర్చుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రం. మీ మాటలు వినాలని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉండగా, దయచేసి నాతో, మాతో, వచ్చిన బిడ్డలందరితో, లైవ్లో ఉన్న వారితో మీరు మాట్లాడి మీ స్వరాన్ని వినిపించమని, దేవా ఈ వాక్యాన్ని మాకు అర్థమగునట్లు నీ లేఖన ప్రత్యక్షతలో నుండి కొన్ని విషయాలు మీ యొక్క ధ్యానంలో నుండి మేము తెలుసుకోగలుగుటకు నీ సహాయం ప్రసాదించమని, నీ దాసుడు ఒట్టివాడు, నీ దాసుని పైనను లోనను మీరు ఉండి దేవా మాతో మీరు స్పష్టంగా మాట్లాడమని సంపూర్ణమైన ఆధిపత్యాన్ని మీకే అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, మన మూల వాక్యంగా మనం యేసుక్రీస్తు వలె మారినప్పుడే, యేసుక్రీస్తు పోలికలోనికి మనం వచ్చినప్పుడే తండ్రి
మన విషయంలో ఆనందిస్తాడు అని, ఆ పోలికలోకి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా రావాలి అని. కాబట్టి యేసు ఎలా ఉన్నాడు అనేది ముందు మనం చూసి ఆ విధంగా మనం మారాలి అనేటువంటి విధంగా ఈ వాక్యాన్ని మీకు ఉపదేశిస్తూ ఉన్నాను. సో తండ్రి ఇష్టపడిన యేసుక్రీస్తు, తండ్రి మెచ్చిన యేసుక్రీస్తు ఎలా ఉన్నారు అనంటే, ఆయన బాల్యం నుండి మనం చూస్తున్నాం, ఆయన జ్ఞానంలో, వయస్సులో, దేవుని దయలో, మనుషుల దయలో ఆయన వర్ధిల్లాడు. కాబట్టి మనలో కూడా ఉండవలసిన పోలిక ఏమిటంటే, మనం కూడా జ్ఞానం కలిగిన వాళ్ళంగా ఉండాలి. వయస్సుతో అభివృద్ధి పొందుతున్న కొలది వయసుతో పాటు ఇంకా ఏం అభివృద్ధి పొందాలని చెప్పాను? వయసుతో పాటు రావలసిన ప్రతి ఒక్క జ్ఞానం కూడా రావాలి అని, వివేచన, తెలివి రావాలి అని, వయసుతో పాటు ఎదగవలసినవన్నీ కూడా ఎదగాలని మీతో చెప్పాను. సో అలాగే ఆయన మనుషుల దయలో ఆయన ఎదిగాడు అని, ఆయన మనుషుల దయను కూడా ఆయన పొందాడు అని, మనుషుల దయ ఏ విధంగా ప్రవచనాల్ని నెరవేర్చిందో మీతో చెప్పాను. యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచనం, ఆయన ధనవంతుని సమాధిలో ఉంచబడతాడు అని. ఏ ధనవంతుడు? అరిమత యోసేఫ్కి ఎప్పుడైనా మరిట ప్రవచనం ఉంది, యోసేఫు దయచేసి నా కోసం ఒక సమాధిని కట్టు, ప్రవచనం నెరవేర్చడానికి ఆయన ఏమి అడుక్కోలేదు, ఆయన ఏమీ అడగలేదు. ఆయనకి దేవుడే దాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఆయన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తుని పెట్టాడు. దైవ సేవకుడు ఎప్పుడు అడుక్కోవలసిన పని లేదు. దైవ సేవకుడు ఎప్పుడు దేవుని దగ్గర అడుక్కుంటే, దేవుని దగ్గర కూడా అడుక్కోవాల్సిన పని లేదు. దేవుని దగ్గర కూడా అడగాల్సిన పని లేదు, అడుక్కోవలసిన పని లేదు. అడుక్కోవటం అంటే అట్లా కాదు. వీ హ్యావ్ టు మెయింటైన్ రిలేషన్. మీ పిల్లలకి మీరు అడిగితేనే చేస్తున్నారా, అడగకుండా చేస్తున్నారా? అన్నీ అడగకుండానే చేస్తాం, అడిగితే కొన్ని చేస్తాం. అడిగేవి తక్కువ, అడగకుండా చేసేవి ఎక్కువ. కాబట్టి ఎందుకు చేస్తున్నాం? రిలేషన్ అనేది ఉంది, బంధం అనేది ఉంది. ఎప్పుడూ కూడా ఇది మర్చిపోకూడదు. మనం సంబంధం దేవునితో ఎలా ఉంది, మన విషయంలో ఆయన యొక్క ఫేవర్ ఎలా ఉంది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దాన్ని పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయగలిగితే భక్తి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళతోనే సమానం. కాబట్టి యేసుప్రభు వారు ఆయన మనుషుల దయను పొందారు. కాబట్టి మనం కూడా ప్రతి మనిషితో ఏం చేయాలి? దెబ్బలాటలు తెచ్చుకోకుండా, గొడవలు తెచ్చుకోకుండా ప్రతి మనిషితో సాధ్యమైనంత మట్టుకు సమాధానంగా ఉండాలి. సాధ్యమైనంత మట్టుకు సమాధానంగా ఉండాలి. ఎదుటివారిని గౌరవించాలి, ఎదుటివారికి ప్రేమ చూపించాలి. ఇది క్రైస్తవ ధర్మం. యేసుప్రభు వారు ఆ విధంగా ఆయన మనుషుల దయను కూడా ఆయన పొందుకున్నారు. ఆయన వెనక ఎప్పుడూ ప్రజలు ఉండేవారు. ఆయన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ప్రజలు ఆయనతో ఉండేవారు. చాలామంది ధనవంతులైనటువంటి స్త్రీలట యేసుక్రీస్తు వారికి పరిచర్యలో కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ వాళ్ళు యేసు ప్రభు వెనక ఉండి వారు పరిచర్య చేశారట. ప్రైజ్ ది లార్డ్. సో కారణం ఏమిటంటే, ఆయన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆయన ప్రేమించినటువంటి ప్రభు. కాబట్టి సో మీతో చాలా స్పష్టంగా చెప్పాను ఏ విధంగా ప్రవచనాలను, దేవుని యొక్క మనుషుల దయ ప్రవచనాలను నెరవేర్చింది అని. మరి ఆ జీవితాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు మీకు స్పష్టంగా చెప్పాను. సో ఈరోజు దేవుని దయ కూడా గురించి కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు దేవుడా, మనిషా? భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు దేవుడా, మనిషినా? హీ ఈజ్ 100% మ్యాన్. ఆయన దైవ నరుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నరుడు. దేవుడుగా భూలోకానికి వచ్చినటువంటి దేవునికి దేవుని దయ అవసరమా? చెప్పాలి. దేవుడుగా భూలోకానికి వచ్చిన వానికి దేవుని దయ అవసరమా?
ఆయన కావలసిన దాన్ని అన్నిటిని ఆయనే చేసుకోగలిగినటువంటి కెపాసిటీ ఆయనకు ఉన్నప్పుడు దేవుడు ఆయన విషయంలో దయ చూపించాల్సిన అవసరం ఏంటి? దయ కోసం, దేవుని దయ కోసం ఆయన ఎందుకు అర్జించాల్సి వచ్చింది? దేవుని దయను ఎందుకు పొందుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ లాజిక్, ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది. ఆయన దేవుడుగా భూలోకానికి వచ్చినప్పుడు మరలా దేవుడి దయ ఆయనకి ఎందుకు అని. ఆయన దేవుడే, కానీ మానవ రూపంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుడే కానీ మానవ రూపంలో ఉన్నాడు. మానవ రూపములో ఉన్న ప్రతి ఒక్కనికి దేవుని దయ మ్యాండేటరీ. దేవుని దయ ఖచ్చితంగా అవసరం. కాబట్టి దేవుడే మానవుడైన దేవునికి కూడా ఏం కావాలి? ఆయన దయ కావాలి. ఎందుకంటే మానవుడుగా ఉన్నవాడికి ఖచ్చితంగా దేవుడు కొంత జ్ఞానం ఇచ్చాడు, భూమి మీద అధికారం ఇచ్చాడు. అయితే యథావిధిగా అతనికి ఈ అధికారం మాత్రమే కాదు, హీ నీడ్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఫేవర్ తనకు ఖచ్చితంగా కావాలి. అలాగే యేసుక్రీస్తు కూడా దేవుని దయ అవసరమైంది. ఆమేన్, రైట్. దేవుని దయ పొందటానికి యేసుక్రీస్తు చేసిందేంటి? దేవుని దయ పొందటానికి యేసుక్రీస్తు చేసిందేంటి? ఫస్ట్ అసలు దేవుని దయ పొందడానికి మనం చేయాల్సిందేంటి? సరే, యేసుక్రీస్తు దేవుని దయను పొందడానికి ఆయన చేసింది బైబిల్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి మనం చూస్తే మనకు పక్కాగా అర్థమవుద్ది. ఇన్ హిస్ చైల్డ్హుడ్ డేస్, ఆయన 12 సంవత్సరాల వయసులో బైబిల్ మనకిచ్చినటువంటి నిరూపణ ఏమిటంటే, ఒక దృష్టాంతరం ఏమిటంటే, యోసేఫు మరియలతో యేసుక్రీస్తు వారు పండుగకి యెరూషలేముకి వెళ్ళారు. పిల్లోడు, చిన్న పిల్లోడు, 12 ఇయర్స్ బాయ్, ఇంకా టీనేజ్ కూడా రాలా. ఈయన 12 సంవత్సరాలకి దేవాలయానికి వెళ్ళి, దేవాలయంలో అందరూ ప్రార్థనలు చేసుకుంటుంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఆడుకుంటూ, ఇంకా పిల్లలు ఎవరైనా దొరికితే వాళ్ళతో తిరుగుతూ, చాలా కాలానికి కనబడిన వాళ్ళు అందరితో మాట్లాడుతూ, అందరూ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉంటే, సహజంగా పండగకి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారు? ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, కొనుక్కుంటూ, తింటూ ఏదో రకంగా తిరుగుతూ ఉంటారు. కానీ ఈయన ఎక్కడున్నాడు? ఈయన ఎక్కడున్నాడంటే దేవాలయంలో ఉన్నాడంట. అందరూ వచ్చిన వాళ్ళందరూ దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోయి పండుగలో నిమగ్నమై, జనాలతో నిమగ్నమై, అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ తాగుతూ ఉన్న టైంలో ఈయన ఎక్కడున్నాడు? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. పిల్లలతో ఆడుకోవడానికి ఆయనకు అవకాశం ఉంది, తిరగడానికి ఆయనకు అవకాశం ఉంది, తినడానికి ఆయనకి అవకాశం ఉంది. కానీ ఆయన ఎంచుకున్నది ఏంటంటే, ఆయన దేవుని మందిరములో ఉన్నాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తా, వాళ్ళు పేదోళ్ళు కాబట్టి మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చారో మనకు తెలియదు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు వెళ్ళాలి. యేసుక్రీస్తు అట్లా వెళ్ళాడో లేదో మనకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. కానీ ఈ కొద్ది రోజులు నేను దేవుని సన్నిధిని మిస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే, he was in the temple because it's not with the temple, he is with the Father. తండ్రితో ఉండడానికి, తండ్రితో గడపటానికి, తండ్రి సన్నిధిలో ఉండడానికి ఆయన దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇట్స్ ఎ మ్యాండేట్ ఫర్ గాడ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు జీసస్. దేవునికి ఆయన అంత ప్రాముఖ్యతను, దేవుని సన్నిధికి అంత ప్రాముఖ్యతను ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇక దేవుడు కూడా ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చిన వానికి దేవుడు ప్రాముఖ్యతనివ్వక తప్పదు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటి రహస్యాన్ని దావీదుకు తెలుసు.
ఆయన ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి ఒక వరం అడిగాడు. ఏంటది? సియోను కంటే పెద్ద కోట నువ్వు ప్రభువా అయినా ఏం వరం అడిగాడు ఆయన? ప్రభువా, నీ మందిరములో నేను నివాసం చేయాలి. నేను నీ మందిరంలో ఉండి నీ పాదాల దగ్గర నేను కూర్చొని నిన్ను స్తుతించి నిన్ను ధ్యానించి నీ గూర్చి వచ్చేటువంటి వాళ్ళకి నేను చెప్పి వచ్చేటువంటి వాళ్ళని నేను బలపరిచ మందిరంలో కూర్చోబెట్టే పరిచయం నాకు ఇవ్వని అడిగాడు. సింహాసనం మీద కూర్చోది బాగుంటుందా, చైర్లో కూర్చునేది ఇక్కడికి వచ్చి చైర్లో కూర్చునేది బాగుంటుందా? అధికారంతో, ఐశ్వర్యంతో, ఘనతతో, గొప్పతనాలతో, పొగడ్తలతో ఉండేటువంటి స్థలం బాగుంటుందా, లేకపోతే దేవుడిని గణపరిచే స్థలం బాగుంటుందా? ఇక్కడ ఈయన ఎవరు చూడరు, ఎవరు మాట్లాడరు, ఎవరు గుడ్ మార్నింగ్ సార్ అని కూడా ఇతన్ని అనరు. కానీ ఎప్పుడు ఈయన ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం చెప్తూ ఉండాలి. స్తోత్రాలు చెప్పించుకోవడం బాగుంటుందా, చెప్పడం బాగుంటుందా? బట్ హీ లవ్డ్. నేను చెప్పించుకోవటం కంటే నీకు చెప్పటం చాలా గొప్పది. కాబట్టి గివ్ మీ ఏ టైం, గివ్ మీ ఏ గిఫ్ట్ టు స్టే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ సన్నిధిలో నివసించే భాగ్యం నాకు దయచేయి. ఎందుకు యేసుక్రీస్తు ఫేవర్ని పొందాడు? రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. ఆయన చిన్నప్పటి నుండి కూడా తన తండ్రి అయిన దేవుణ్ణి మరలా తిరిగి యెరూషలేము ఎప్పుడు వస్తామో తెలియదు, నాన్న ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు, అమ్మ ఎప్పుడు తీసుకొస్తుందో తెలియదు, తేవడానికి వీళ్ళ దగ్గర ఛార్జెస్ ఉంటాయో లేదో తెలియదు, అనుకూలత ఉంటుందో తెలియదు. ఉన్న ఇన్ని రోజులైనా నా ప్రభు సన్నిధిలో నేను ఉండాలి. హీ రిమైన్డ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎన్ని రోజులు? వీళ్ళు వచ్చి పండగ చూసుకొని పండగ ముగించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక రోజు ప్రయాణం వెళ్ళిపోయారంట. రోజు ప్రయాణం వెళ్ళిపోయిన తర్వాత ఏసేడి అని చూసుకున్నారు. చూస్తే లేడు. అంటే మనవాళ్ళు ఎంత హడావిడిగా ఉన్నారు చూడండి. అసలు పక్కలో ఉన్నటువంటి పిల్లోడిని కూడా గమనించుకోలేనంత సందడిలో ఉన్నారు. అంటే పండగ అట్లా ఉండేది, ఎందుకంటే చాలా కాలం తర్వాత అక్కడ అందరూ వచ్చేవాళ్ళు కదా. అంత పండగ కోలాహలంగా ఉంటే, అందరు ఇంత కోలాహలంలో ఉంటే ఈయన కోలాహలంలో ఈయన. మరి ఏం చేస్తాడు దేవుడు? దయ చూపక, దయ చూపక ఏం చేస్తాడు? ఫస్ట్ థింగ్, నీ క్రియే, నీ ప్రేమే, నువ్వు దేవుని ఎడల చూపించే ఆసక్తి దేవుని ముఖాన్ని నీ వైపు తిప్పుద్ది. ప్రభువు కోసం నువ్వు చూపించేటువంటి నీ ఆసక్తి ప్రభువుని నీ వైపు చూసేటట్టు చేస్తుంది. రెండోది, ఉన్నాడు, రెండో పని ఏం చేస్తున్నాడంట? అక్కడ ఉండేం చేస్తున్నాడు? అన్నం తింటున్నాడా? చాలామంది చర్చికి వస్తారు, ఆ గోడ దగ్గర, ఆ గేట్ దగ్గర, అక్కడ ఇక్కడ కూర్చుని ఏం చేస్తూ ఉంటారు? చర్చి కాంపౌండ్లోనే ఉన్నారు. నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. కానీ మందిరంలోకి రారు, బయటే ఆవరణంలో కూర్చుని బాతకాన్ని వేసుకుంటూ ఆడుతో వీళ్ళతో మాట్లాడుకుంటూ చర్చ చెప్పిందో తేలిపోతారు. డు యు నో వాట్ జీసస్ డిడ్? దేవుని సన్నిధిలో ఉండడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని గురించి ఏం చేస్తున్నాడంట? ఆ చెప్పే వాళ్ళతో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులతో, అక్కడ ఉన్నటువంటి కాపరులతో ఆయన ఏం చేస్తున్నాడు? He was talking. ఉన్నాడు. దేంతో ఉన్నాడు? వాక్యంతో ఉన్నాడు. చర్చిలో మనకు కావాల్సింది మన బంధువులు, చర్చిలో మనకు కావాల్సింది మన స్నేహితులు, చర్చిలో మనకు కావాల్సింది మన రేంజీ, మన స్టేజీ, మనం క్యాస్ట్లెట్ తిరిగి మనకు లేవులే, వీళ్ళు కాదు. చర్చిలో మనం కనెక్ట్ అవ్వాల్సింది, చర్చితో మీ కనెక్షన్ ఏంటో తెలుసా? ఈ చర్చ్ వాక్యం కలిగిన చర్చ్, దేవుని రైట్ సిద్ధాంతం కలిగిన చర్చ్. ఈ చర్చిలో దేవుని యొక్క సన్నిధి ఉంది. ఈ చర్చిలో దేవుని స్వరం వినబడుతుంది. దాంతో కనెక్ట్ అవ్వాలి మీరు, దాంతో కనెక్ట్ అవ్వాలి.
ప్రతి సంఘంలో, ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా సరే, చర్చిలో ఉండాల్సింది మనుషులు కాదు, చర్చిలో ఉండాల్సింది ఉంటే మనుషులు ఆటోమేటిక్గా ఉంటారు. దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెప్తున్నాను, ఎవరి మీదికి ఫేవర్ వస్తుంది, ఎవరు దేవుని ఫేవర్ మ్యాండేటరీ అవుతుంది, తప్పక ఆయన ప్రేమించాల్సినటువంటి ప్రేమ ఎవరు పొందుకోగలుగుతారు అని అంటే, యేసుక్రీస్తు దేవుని దయలో పెరిగాడంట. యేసుక్రీస్తు దేవుని దయనట్టు పొందుకున్నాడయా అంటే, ఆయన నెంబర్ 1, చిన్నప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉండడం మాత్రమే కాదు, ఆయన వాక్యంతో ఉన్నాడు. వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్తూ ఆయన ఉన్నాడంటే, వీళ్ళు పరిగెత్తుకు వెళ్ళి ఎక్కడున్నాడో, ఎవరింటికన్నా వెళ్ళిపోయాడేమో, ఆడు కారు తీసుకుని లేకపోతే ఈడు ప్లే స్టేషన్ తీసుకుని ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడేమో అని చెప్పి అనుకున్నారు. వారంతా తిరిగి కరెక్ట్గా ఎక్కడ వదిలేరు అక్కడికే వచ్చారు. ఆయన ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సెకండ్, హీఈస్ కనెక్టెడ్ విత్ ద వర్డ్. వాక్యంతో కనెక్ట్ అయి ఉన్నాడు, దేవుని వాక్య ధ్యానంతో కనెక్ట్ అయి ఉన్నాడు, సత్యాన్ని మాట్లాడుతున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడు, సత్యాన్ని తెలుసుకునేటువంటి ఇదిలో ఉన్నాడు. ఆయన వాక్యంతో కనెక్ట్ అయి ఉన్నాడు. నెంబర్ 3, వాళ్ళ అమ్మళ్ళు వచ్చి బేర నరుస్తూ, ఏంటి ఇట్ట చేసావు? చేసిందామా ఈయన? 12 సంవత్సరాల పిల్లని తీసుకెళ్లాల్సింది ఆమె తీసుకెళ్ళాలా, లేకపోతే ఈయన తీసుకెళ్తాడా ఆమెని? ఎందుకు ఇట్లా చేసావు? మీ నాన్న ఎంత బాధపడిపోతాడు తెలుసు, అసలే బీపీ మీ నాన్నకి అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలీదా? ఏంటో డైలాగ్ 12 సంవత్సరాలు. నా తండ్రి పనుల మీద, నా తండ్రి యొక్క పని మీద నేను ఉంటానని మీకు తెలీదా? మీరు అనుకుంటున్నారు నేను ఏదో ఆడుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళిపోయినాను, మీరు అనుకుంటున్నారు ఏదో చేస్తున్నాను. కాదు, ఐఎమ్ ఆన్ మై ఫాదర్స్ వర్క్. డూ యు నో హూ విల్ క్యారీ ద మర్సీ ఆఫ్ గాడ్? ద పీపుల్ హూ ఆర్ ఆన్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని మిషన్తో ఎవరుంటారో, దేవుని పనితో ఎవరుంటారో, దేవుని పరిచర్యతో ఎవరుంటారో, దేవుని యొక్క వర్క్తో ఎవరుంటారో, దేవుడు వారితో ఉండక తప్పదు. ఉండక తప్పదంటాను నేను. నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలీదా? ఒకసారి చెప్పండి, ఇట్లాంటి పిల్లోడిని దేవుడు చూసి ఆయన ఏమిచ్చాడు? ఆయన దయను ఆయనకి ప్రసాదించాడు. హల్లెలూయా. సో ఎలా పొందుతాం అనే దాన్ని మీతో చెప్పాను. ఇలాంటి దయ పొందిన వాడి జీవితం ఎలా ఉంటుంది అనేది, ఏమేమి ఇస్తుంది దయ అనేది ఈ రెండవ విషయంలో చెప్తా. ఒకసారి దీని కంక్లూజన్ ఇవ్వండి. మరి మీరు దేవుని దయను పొందే అర్హత, దేవుని దయను పొందేటువంటి భాగ్యం మరి మీకుందా? మీరు దేవుని సన్నిధి అంటే మీకు ఇష్టమేనా? ప్రభు సన్నిధి అంటే మనసులో ఇష్టం కాదు, జీవితంలో దాన్ని మీరు చూపించగలుగుతారా? ఎవరో బంధువులు వచ్చారు ఆదివారం, రాక వచ్చారు, ఏం చేద్దాం మరి? థ్యాంక్ యూ వెరీ మచ్. 12 తర్వాత మీతోనే ఉంటా, కానీ 12కు ముందు మాత్రం దేవునితో ఉండాలి. వస్తే నాతో రండి, లేకపోతే చక్కగా పడుకుని రెస్ట్ తీసుకోండి. మేము మాత్రం వెళ్ళిపోతున్నాం. ఆకలేస్తుందా? అదేంటిది, జొమాటోవా ఏదో టమాటో ఆర్డర్ చేసి నాలుగు దోశలు పెట్టండి, మీరు చేయండి. మీ దేవుని మీద ప్రేమని మీ బంధువులు ఆపలేరు, మీ అనారోగ్యం ఆపలేదు, మీకు మీ దేవుని సన్నిధి మీద ఉన్న ప్రేమని ఏ ఒక్కటి కూడా స్టాప్ చెయ్యలేదు. ఈ విధంగా నువ్వు దానికంటే విలువ దేవునికి ఇచ్చినప్పుడు నీ మీద దయ రాకుండా కాబట్టి ఈరోజు ఒక్కసారి క్లియర్ చేసుకోండి. ఆర్ యు విత్ ద వర్డ్? చర్చిలో మీరు ఉంటున్నారు అంటే చర్చి దగ్గరగా ఉందని, చర్చి భలే బాగుందని,
ఏమండి, ఇక్కడ మనవాళ్ళు అందరూ వస్తున్నారని కాదు చర్చికి. చర్చితో మీరు కనెక్ట్ అవ్వాల్సింది చర్చ్ యొక్క డాక్ట్రిన్, చర్చ్ యొక్క సిద్ధాంతం. ఈ చర్చ్, న్యూ జెరూసలేం చర్చ్ ఏమి నమ్ముతుంది, ఏ విధమైనటువంటి ప్రత్యక్షత ఈ సంఘానికి ఉంది, ఈ సంఘానికి ఉన్నటువంటి పునాదులు ఏంటి అనే వాక్యంతో మీరు ఏమవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు ఈ విధంగా, చర్చ్ అంటే స్పష్టంగా చెప్తున్నాను, ప్రతి బిల్డింగ్ చర్చ్ కాదు, ప్రతి బిల్డింగులో జరిగేది ఆరాధన కాదు. రకరకాల ఆరాధనలు ఉన్నాయి. చర్చిలే యేసుక్రీస్తు ఒక్కడే తండ్రి, మనకు అవసరం లేదని చర్చిలు ఉన్నాయి. తండ్రి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనే చర్చిలు కూడా ఉన్నాయి. వాక్యం ఒక్కటి చాలు, పరిశుద్ధాత్మ మనకు అవసరం లేదు అని చెప్పే చర్చిలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఒక్కటే కావాలి, వాక్యంతో మనకు పని లేదు అనే చర్చిలు ఉన్నాయి. మనకు ప్రవచనాలు, స్వస్థతలు, అద్భుతాలు మాత్రమే మనకు కావాలి, దేవుడు ఇవే చేస్తాడు అనేటువంటి చర్చిలు ఉన్నాయి. ఒక్క వాక్యంతో, అక్షరానుసారమైన వాక్యంతో, ఈ అక్షరంతో పోల్చి చెప్పే చర్చిలు విచ్ చర్చ్? నువ్వు దేంతో కనెక్ట్ అవ్వాలి? బిల్డింగ్ని చూసి వెళ్ళిపోవటం కాదు. ఆ చర్చిలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి, ఏమి నమ్ముతుందా చర్చ్? కరెక్ట్గా 4 కోళ్ళు మంచానికి ఉన్నట్టు దీనికి 4 కోళ్ళు ఉన్నాయా? లేకపోతే 2 పట్టుకుని అలాడతావు, కిందకి జాడతావు, పడతావు కిందకి. చర్చ్ అంటే ఈ విధంగా వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి, దేవుని శక్తి ఉండాలి, తర్వాత దేవుని యొక్క పవర్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం అక్కడ ఉండాలి, ఆయన వాక్య ప్రత్యక్షత అక్కడ ఉండాలి, తండ్రిని నమ్మిందై ఉండాలి, పరిశుద్ధాత్మను నమ్మిందై ఉండాలి, పరలోకం కోసం సిద్ధపరిచేదై ఉండాలి. నీ పర్సులో డబ్బులు వచ్చేస్తాయి, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి, మీరు ఇక్కడ డబ్బులు వేయండి మీ అకౌంట్లో పడిపోతాయి. పాస్టర్ గారు చెప్పాడంట, విదిన్ 1 అవర్లో యు ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్. కాబట్టి మీ చేతుల్లో, మీ మెడల్లో, మీ జేబుల్లో ఉన్నది మొత్తం మీ దేవునికి ఇచ్చి మీరు ఎంటీ అయిపోండి, మిమ్మల్ని దేవుడు ఫుల్గా నింపుతున్నాడని చెప్పాడు. సరే, అందరూ ఏం చేశారు? ఎవరికున్న వాళ్ళు ఒలిసేసి మొత్తం వేసేశారు. 1 అవర్ తర్వాత రిచ్ ఎవరు? అన్నీ తీసుకునే పాస్టరే రిచ్, వీళ్ళు మాత్రం నాట్ దిస్. ప్రలోభాలతో మనుషుల్ని పెంచేది చర్చ్ కాదు, దేవుని కనెక్షన్తో మనుషుల్ని పెంచేది చర్చ్. నా బిడ్డకు నేను సహాయం చేయకుండా నేను ఉండలేను అనే విధంగా దేవుడు మారాలి. నా పిల్లోడు ఉన్నాడు, నా పిల్లోడికి ఇది చేయకపోతే, నా పిల్లోడికి ఇది కొనకపోతే, నా పిల్లోడికి ఇది ఇవ్వకపోతే, వాడు కాలేజీకి వెళ్తున్నాడు, వాడేదో అందరితో చక్కగా తిరుగుతున్నాడు, వాడికి ఏమైనా చెయ్యాలి అనే తపన ఉంటుంది చూసారా? బంధం. నీ దేవుడు కూడా మీకేం కావాలో నాకు తెలుసు, కాబట్టి మొదట మీరు నా పద్ధతి ప్రకారం, నా నీతిని, రాజ్యాన్ని అనుసరించి మీకు ఏం కావాలో నాకు తెలుసు, వాటి అన్నిటినీ నేను నీకు ఇస్తా. నీ దేవుడు గుండెల్లో నిన్ను గూర్చి ఆయన ఆలోచించేటువంటి బంధంతో ఉండాలి. ఆమేన్. సో రెండో మాట మీతో చెప్పాను, చెప్పండి ఒకసారి. ఆర్ యు కనెక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యు కనెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్ ఫెలోషిప్? పరిశుద్ధాత్మ సహవాసంతో మీరు కనెక్ట్ అయి ఉన్నారా? మీరు మనుషుల్ని చూసినా, మనుషులు ప్రేమించిన, ఏ విశ్వాసులతో మీరు మాట్లాడినా, వారి ఆర్థిక స్థితులను బట్టో, వారి కులాలను బట్టే మనం చూడం, ప్రభువును బట్టే మనం చూస్తాం. ప్రభువును బట్టే వారికి ప్రైజ్ లాట్ చెప్తాం, ప్రభువును బట్టే వారితో షేక్ హ్యాండ్ ఇస్తాం, ప్రభువును బట్టే వారిని గణపరుస్తాం తప్ప లోకం చూసేవి ఏవి వాళ్ళలో మనం చూడం. ఎందుకంటే ఈ చర్చికి వచ్చేది మనం యేసుని చూడటానికి వచ్చాం, యేసునే చూపిస్తాం. ప్రైజ్ లార్డ్. ఇలా చేసేవాళ్ళు బై డిఫాల్ట్ యూ విల్ బీ ఫేవర్డ్ బై.
3, ఆయన పరిచర్య, ఆయన పని. ఆయన పని చేసేవాడికి నేను అడిగాను, నీ పని చేయటం నాకు రాదు, మా తాత మా నాన్నలో ఎవ్వరు చేసినోళ్ళు కాదు, మాకు అసలు ఆ జీనియాలజీనే లేదు, నువ్వేదో ప్రత్యేక నేనేదో పనిచేసి నీ సేవకుల్ని ఇంతమందిని 10 మందిని పోషిస్తానయ్యా నేను అంటుంటే నువ్వే నన్ను పనికి రమ్మంటున్నావు. నాకు పని చేయటం నాకేమీ రాదు, నువ్వు నా పక్షాన పని చేస్తేనే నేను నీ పనికి వస్తా. డబ్బులు ఇమ్మని నేను అడగలా, ఏమి ఇమ్మని నేను అడగలా. ఐ ఎంప్టీడ్ మై సెల్ఫ్, బట్ వన్ థింగ్ ఐ ఆస్క్డ్, నాతో నువ్వు పని చేస్తానంటేనే నేను వెళ్తా, లేకపోతే లేదు. ఈ రోజైనా ఏ రోజైనా ఎక్కడికి వెళ్ళినా ఆయన పని కోసం అడుగుతాను, తండ్రి ఇక్కడ ఉన్న పని ఏంటి, ఇక్కడ నేను ఏం చేయాలి, నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి, నా పని ఏంటి ఒక్కసారి నాకు చెప్పు, నా పని విషయంలో నన్ను బలపరచు, నా పని విషయంలో నన్ను సిద్ధపరచు. Anoint me with your work and with your power and with your potentiality. అంతే, దేవుడు ఆ పని చేసుకుంటాడు, మహిమ ఆయనకి, మనదేమీ లేదు. దేవుని పని చేసే మనసున్న వానికి దేవుని ఫేవర్ ఖచ్చితంగా ఉంటుంది. లెట్ us కంక్లూడ్. చెప్పండి మరి 3, మరి మీరు అర్హులేనా? ఏంట సౌండ్ సరిగ్గా రావట్లా? ఎస్, మరి ఫేవర్ ఉన్నవాడి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? 4 విషయాలు. నెంబర్ 1, దేవుని ఫేవర్ ఎవరి మీద ఉంటుందో దే విల్ గ్రో విత్ గాడ్. ఈ విధంగా రాసుకోండి, దే విల్ గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయంగా వారు బలాభివృద్ధి పొందుతారు. మరలా చెప్తున్నాను, ఆత్మీయంగా వారు బలాభివృద్ధి. దేవుడు ఆత్మ అయ్యున్నాడు గనుక దేవుని ఫేవర్ ఉన్న వాళ్ళు దే విల్ బి ఫెడ్ బై గాడ్. వాళ్ళు ప్రభువు చేత పోషించబడతారు. అంటే దే విల్ బి ఫెడ్ విత్ ద స్పిరిట్. ఆత్మ చేత వాళ్ళు ఏమవుతారు? పోషించబడతారు. మీ ఆత్మీయ జీవితంలో దేవుని ఫేవర్ మీకుంది అనంటే, దేవుని ఫేవర్ మీకు ఇచ్చేటువంటి సహాయం ఏమిటంటే, దాని లక్షణం ఏమిటంటే, ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన జ్ఞానములో, ఆత్మ సంబంధమైన వివేచనలో, ఆత్మ సంబంధమైన ప్రవర్తనలో ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు స్టెప్ బై స్టెప్ ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. యూ విల్ గ్రో, యూ విల్ గ్రో. మీరు ఎప్పుడు ఒకే స్థితిలో మీరు ఉండరు. స్థాయిలు మారి, నెలలు, సంవత్సరాలు మారే కొద్దీ మీ ఆత్మీయ వివేచన, మీ ఆత్మీయ జ్ఞానం, మీ దేవునితో మీ బంధం, మీ దేవునితో సంబంధం, మీ యొక్క శక్తి, ఇవన్నీ ఏమవుతూ ఉంటాయి? మారుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో నువ్వు కానీ స్ట్రాంగ్గా ఉన్నావంటే, దేవునితో నీ బంధం కరెక్ట్గా ఉందంటే, ప్రపంచమే నీ మీదకి ఎదురు తిరిగినా నువ్వు భయపడు. ఎందుకంటే ప్రపంచాన్ని సృజించినోడు నీతో ఉన్నాడు కాబట్టి. ప్రపంచాన్ని సృజించిన వాడు నీతో ఉన్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో అంత ఎదురు తిరిగినా నువ్వు దానికి భయపడ కారణం ఏమిటంటే, ఈ దేవుని ఫేవర్ నీకు తోడుగా ఉంది. దేవుని స్తోత్రం. ఒక్క లాజిక్ చెప్తాను, చాలా జాగ్రత్తగా దీన్ని రిసీవ్ చేసుకోండి. వెన్ యు రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఫేవర్, దేవుని యొక్క దయ మీరు పొందితే, ఆత్మీయతలో, పరిశుద్ధాత్మలో, దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యంలో మీరేమవుతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మీయతలో ఎదగడం అంటే ఏంటి? తెల్ల బట్టలు వేసుకోవటమా? ఇప్పుడు మల్లెపూలు గొడవ కదా, ఈ మల్లెపూలు గొడవ అంతా ఎక్కువైపోయింది. మల్లెపూలు తీసేయటమే ఆత్మీయత? భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిస్తానన్నాడు? నిందకు ప్రతిగా ఏమిస్తానన్నాడు? పూదండ. అంటే ఎక్కడ పెట్టుకుంటావు? ఇప్పుడు పూదండ ఇచ్చాడు, ఎక్కడ పెట్టుకుంటావు? ఏంటి సార్
ఇప్పుడు పూలదండ ఇచ్చేది ఎవరు? పూలదండ ఇచ్చేది ఎవరు? దేవుడే. మరి పూలు పెట్టుకోనంటే పూలు పెట్టుకోనంటే సోకు కోసం పెట్టుకోవద్దు. దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎలా అలంకరిస్తాడో దాంతో నువ్వు అలంకరించబడు. మనుషులకి బట్టలు, పువ్వులు, లేకపోతే జుట్లు, ముక్కులు, ఈ మేకప్లు ఈ తప్ప అసలు లోన ఉండాల్సిన కంపు గురించి అసలు చూడరు. అసలు మనకు ఉండాల్సినటువంటి రిలేషన్, దేవునితో సంబంధం ఉండాలి. అది కావాల్సింది. నువ్వేం వేసుకున్నావు, ఏం వేసుకోలేదు అది మనుషులకి, కానీ నీ దేవునికి నీకు కావాల్సిందేంటి? దేవునితో సంబంధం. ప్రైజ్ ది లార్డ్. పూదండం దేవుడే ఇస్తానన్నాడు, పూలదండ దేవుడే వేస్తానన్నాడు. వేయించుకో. మగవాళ్ళు మెడలో వేసుకుంటారు, మీరు తలలో వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. అవసరమైన వాటి గురించి మనం మాట్లాడడం చాలా మంచిది. సరే, ఆత్మీయంగా ఎదగటం అంటే, ఆత్మానుసారంగా ఎదగటం అంటే ఒక్క హింట్ చెప్తా, జాగ్రత్తగా దీన్ని రిసీవ్ చేసుకోండి. యేసుక్రీస్తు జీవితంలో దేవుని ఫేవర్ పొందిన తర్వాత ఆ ఫేవర్ ఆయనకి నేర్పించింది ఏంటంటే, యు ఆర్ మై సన్. తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. దేవుడు కొడుకు అనాలంటే ఎంత ఉండాలి? వీడు నా కొడుకు లాంటోడండి అని మీ కొడుకు కానోండి మీరు అనాలంటే వాళ్ళకి మీకు ఎంత సంబంధం ఉండాలి? జీసస్ received the revelation. Number 1, I am the son of God. నేను ఎవరిని? సన్. ఎవరిని? సన్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి. ఈరోజు ఉన్న ఈ సృష్టి ఇదంతా మా నాంది. సముద్రం మా నాంది, రొట్లు మా నానే, ప్రతి ఒక్కటి భూమి మీద ఉన్నదంతా ఎవరిది? మా నాంది. మరి మా నాన్నదైతే నాది. మరి మా నాన్నకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తుందో, మా డాడీకి ఎట్లా రెస్పాన్స్ ఇస్తుందో, మరి నాకు కూడా ఏం చేయలేదు? రెస్పాన్స్ ఇవ్వాలి. అప్పుడే నిజంగా నా సన్షిప్ కరెక్ట్ అని అర్థమైద్ది. అప్పుడే నా సన్షిప్ కరెక్ట్ అని అర్థమవుద్ది. మీరు వెళ్ళాలి ఎక్కడికో, మీ అబ్బాయినిచ్చి పంపించారు, నాన్న చెప్పు, నేను పలానా వాళ్ళ అబ్బాయినని చెప్పు అంటాడు. అక్కడికి వెళ్ళి మీరు, సార్ నేను పలానా సార్ వాళ్ళ అబ్బాయినండి, ఓకే అంటారు. ఎవరిని చూసి? తండ్రిని బట్టి. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఆత్మలో అభివృద్ధి పొందాడంటే అర్థం ఏంటంటే, నేను కొడుకుని నాన్న బాబు ఇది కాదు అడిగింది ఆయన. హీ పొజెస్డ్ హిస్ సన్షిప్. ఆ కుమారత్వాన్ని, ఆ తండ్రి యొక్క అధికారాన్ని పొజెస్ చేశాడు ఆయన. అధికారాన్ని పొజెస్ చేసి ఆయన ముందుకు దయ్యం వచ్చినా, ఆయన ముందుకు రోగం వచ్చినా, ఆయన ముందుకు ప్రకృతి వచ్చినా, ఆయన ముందుకు ఆపద వచ్చినా, ఆయన ముందుకు ఏదొచ్చినా తండ్రి యొక్క అధికారంలో ఉన్నాడు కాబట్టి, తండ్రి యొక్క కుమారుడుగా ఉన్నాడు కాబట్టి, తండ్రి తనకు వారసత్వాన్ని ఇచ్చి ఆయనే నా కొడుకు అని తన నోటితో పలికాడు కాబట్టి, ఈ ఎదురుగా ఉన్నదంతా ఆయనకి ఏం చేయాలి? డూ యు అండర్స్టాండ్ ద ఫేవర్? ఫేవర్ అంటే ఏంటో చెప్తున్నా. ఫేవర్ నిన్ను ఏం చేస్తావు? స్పిరిచువల్లీ యు విల్ గ్రో. ఎలా గ్రో అవుతావు? ఆదాముకి షేతు పుట్టాడు, షేతుకి ఈయన పుట్టాడు, ఆయన పుట్టాడు, ఈయన పుట్టాడు. 100 జాతకాలు, 100 పేర్లు నువ్వు చెప్పిన ఆత్మీయత ఎదిగినోడు కాదు నువ్వు. బైబిల్ 100 సార్లు చదివేసిన ఆత్మీయుడు కాదు నువ్వు. మొత్తం వరుసలన్నీ కంఠస్థం పట్టేసి అప్పగించేసినా కాదు. అసలు ఈ దేవుడితో నువ్వేమై ఉండాలి?
ఒకరోజు యేసయ్య అన్నాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం. మేమిద్దరం ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. నేనెన్నడూ ఒంటరిని కాదు. నేనెప్పుడు ఒంటరిని కాదు. ఎందుకు కాదు? అక్కడ ఒక మాట అన్నాడు, మనం చూడాల్సినవి అవే. నేను ఎల్లప్పుడూ తండ్రి చిత్తమును చేస్తున్నాను గనుక నా తండ్రి నాతో ఉన్నాడు, నేను ఎప్పటికీ ఒంటరిని. ఎవ్వరు తండ్రి చిత్తాన్ని ఎవరు చేస్తారో వాళ్ళు ఎప్పటికీ ఒంటరులు కాదు. తండ్రి ఇష్టం కాకుండా వీళ్ళ ఇష్టాలని వాళ్ళ ఇష్టాన్ని లోకపిష్టాన్ని ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ సింగిలే. యేసయ్య చెప్పాడు, తండ్రి ఇష్టాన్ని నేను చేస్తున్నాను కాబట్టి, తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను కాబట్టి నేను ఎప్పటికీ ఒంటరిని కాదు. నాతో నా తండ్రి ఉంటాడు. నాతో నా తండ్రి ఉన్నాడు కాబట్టి నా తండ్రి రాజ్యం అంతా నాకు లోబడాల్సిందే. నా తండ్రి అధికారంతో నేను ప్రతి అడుగు, ప్రతి ఊరికి, ప్రతి పట్టణానికి, ప్రతి పరిస్థితికి, ప్రతి స్థలంలోకి, ప్రతి కష్టంలోకి నా తండ్రితో నేను వెళ్తా. ఆయన నన్ను బయటికి తెస్తాడు. ఎందుకంటే ఆ అధికారం నాలో ఉంది. ఐఎమ్ హిస్ సన్. చెప్పండి, మరి సన్ అని చెప్పుకోవటమేనా? సన్ గారికి ఏమైనా తండ్రి గారి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? మీరు సన్స్ అనేటువంటి ఆధిక్యతను, అధికారాన్ని మీరు పొజెస్ ఎలా చేశారు? మీ ఆత్మలో, మీ ఆత్మ మీతో సాక్ష్యం చెప్పాలి. ఏమని? ఎస్, ద లార్డ్ ఈజ్ విత్ యూ. కమాన్. సంసోను మీద దేవుని ఆత్మ ఏం చేసిందంట? సంసోను ఎదురుగా జనాలు విస్తరించుంటే ఆత్మ ఆయన ఏం చేసేదనంట? ఆత్మ అతన్ని ప్రేరేపించేదంట. ఎదురుగా సింహం ఉంటే ఆత్మ ఏం చేసింది? నీలో ఉంటే ఏం చేస్తుంది? కమాన్ అంటది. కమాన్, ఐఎమ్ దేర్ విత్ యూ. ధైర్యాన్ని ఇస్తుంది. చీల్ చేతలు పడేశాడంట దాన్ని. ఆత్మ నీలో ఉంటే, ఆయన అటు ఇటు చూస్తున్నాడు, బయటికి వెళ్ళాలి, గవిని మూసేశారు, లోనంతా కూడా వీళ్ళు 1000 మంది చంపేయడానికి చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవిని అంటే ఎంతది? అది కోటకు పెట్టింది, గుమ్మానికి పెట్టేది కాదు. అది ఈ గోడకు పెట్టేది కాదు, అది కోటకు పెట్టేది. అది అటు ఇటు చూశాడు. దూకి పారిపోవడానికి ఆయన ఏమి పక్షిలాగా ఎగరాలని అనుకోలేదు. ఆయనకున్నది బలమే కానీ రెక్కలు కాదుగా. అది దీని మొహం ఇదంతా అని చెప్పి వెళ్ళి పట్టుకుని దాన్ని ఏం చేశాడంట? కోట ఆ గుమ్మాన్ని పట్టుకుని ఊపి దాన్ని ఎత్తుకుని వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పాడేసి వెళ్ళిపోయాడు బయటికి. దాన్ని 10 మంది ఎత్తాలి, 20 మంది ఎత్తాలి దాన్ని. నీలో ఏది ఉంటుందో నిన్నది రేపుద్ది. నీలోన ఏది ఉంటుందో నీకు అది ధైర్యాన్ని ఇస్తుంది. అది నీ ఆత్మీయతను బట్టి నీలో కలుగుద్ది. ఆత్మీయతను బట్టి నీలో కలుగుద్ది. భయం నీలో ఉంటే, ఆందోళన నీలో ఉంటే, అజ్ఞానం నీలో ఉంటే అదేముంటుంది? నీ దేవునితో నీకున్నటువంటి రైట్ రిలేషన్ అనేది ద పొజెషన్ అంటాం దాన్ని. నువ్వు కుమారుణ్ణి అన్నావంటే, వారసుణ్ణి అన్నావంటే, ఆ వారసత్వాన్ని నువ్వు పొజెస్ చేస్తే కానీ నువ్వు ఆత్మీయుడివి. గ్లోరీ టు గాడ్. సో ఈ యొక్క పొజెషన్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, మీరు ఆత్మీయతలు అభివృద్ధి పొందారా? ఆత్మీయతలు అభివృద్ధి పొందటువంటి వాక్యం బుర్రలో ఉండటం కాదు. వాక్యం జీవితంలో ఉండి పరిస్థితులు ఏం చేయాలి? అది డామినేట్ చేయాలి. నీ పరిస్థితుల్ని డామినేట్ చేసి నీ పరిస్థితుల్ని నువ్వు మార్చుకోవాలి. వాళ్ళే సాక్ష్యం చెప్తారు, నేను చెప్పను. కానీ మనం ఒక ప్రార్థన చేసి ఒక బ్రదర్ వచ్చి, పాస్టర్ గారు, ఐఎమ్ డన్, ఇంక నేను ఈ ఉద్యోగం లేమిని భరించలేను, నాకు ఉద్యోగం లేదు, ఇప్పటికే 3 months ఎంతో అయిపోయింది, ఐఎమ్ ఎగ్జాస్టెడ్ అని చెప్పి పాపం తన మాటలన్నీ నాతో మాట్లాడాడు. సరే, ఒకరోజు ప్రార్థన చేసుకోవడానికి రూమ్లోకి వెళ్ళాను. మోస్ట్లీ అది ఈవినింగ్ అనుకుంటాను. ఈవినింగ్ వెళ్ళి
ప్రభుతో చెప్పానయ్యా, ఇక చాలు, పరీక్షించింది చాలే, దయచేసి నా మాట, అసలు నాకు ఆ ధైర్యం ఎట్టొచ్చు, అసలు ఆ మాట అంటానికి నాకు అసలు అది చెప్పడానికి కూడా ఇదిగా ఉంది. నేనే అన్నా, ఇక చాలు ప్రభువా, దయచేసి నా మాట ఆలకించి నా స్వరాన్ని విని ఆయనకు ఉద్యోగాన్ని రిలీజ్ చేయండి ప్లీజ్, ఇక చాలు, అతను పరీక్షించింది చాలు. చాలా ఏరియాలు చూస్తున్నాను, అక్కడ డిస్టర్బ్ అవుతున్నారు, దయచేసి ప్లీజ్ నా మాట విని దయచేసి ఒక్క మాట చెప్పయ్యా అన్న. సరే చెప్పు. 2 గంటల్లో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పాను. ఫోన్ చేసి చెప్పా, 2 అవర్స్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, గెట్ రెడీ. దేవునికి స్తోత్రం. నిన్ను ఫోన్ చేశారు, నిన్ను ఫోన్ చేసి చెప్తున్నాడు, పాస్టర్ గారు 3 ఉద్యోగాలు వచ్చినాయి. 3 చిన్న పోస్టులు కాదు అవి, టాప్ లెవెల్ పోస్ట్, హయ్యర్ లెవెల్ పోస్ట్ 3 వచ్చినాయి పాస్టర్ గారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ దేవుని నువ్వు అడగాలంటే నీ దేవునితో నీకు ఎంత బంధం ఉండాలి? ఇక చాలయ్యా ఆపేయి అనాలంటే, ఆయనకు నువ్వు చెప్పాలంటే నీకెంత ఉండాలి? నాకేదో ఉండి కాదు కానీ పిచ్చోడినై మాట్లాడాను, కానీ గొప్ప దేవుడు కనికరించాడు. నాకంత లేదు, మళ్ళీ చెప్తున్నా, నాకంత లేదు. ఈ పిచ్చోడు మాట ఆ తండ్రి ఏం చేశాడు? జస్ట్ అన్నాడు. నేను అంటాను, గ్రో ఇన్ ద స్పిరిట్. కనెక్షన్లో, దేవునితో బంధంలో ఏమవ్వాలి? మీరు అభివృద్ధి పొందాలి. తండ్రి అని పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని మీరు వినగలగాలి. ఒక కష్టంలో యా ఒక్కసారి చూడయ్యా అని అన్నప్పుడు ఆయన దాని విషయంలో స్పందించాలి. దేవునికి స్తోత్రం. నీకు ఉన్న అధికారం చొప్పున పరిశుద్ధాత్మ నిన్ను రేపినప్పుడు దాని అంతేంటో నువ్వు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెప్తున్నాను, ఫేవర్డ్ పీపుల్, గాడ్స్ ఫేవర్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఆత్మీయతలో, ఆత్మ సంబంధమైన సంబంధ బాంధవ్యాల్లో వారు అత్యధికంగా అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందుతారు అంటే దేవునితో కనెక్షన్లోకి వెళ్తారు, దేవుని శక్తితో వాళ్ళు పని చేస్తారు. దేవునికి స్తోత్రం. సో రెండవది they will have God's protection and have God's provision. వీళ్ళకి ఫేవర్డ్ పీపుల్కి, దేవుని ఫేవర్ ఉన్న వాళ్ళకి దేవుని యొక్క ప్రొటెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దే విల్ బి ప్రొటెక్టెడ్. దేవుని యొక్క ఫేవర్ అంటే దేవుని యొక్క ఆ దయ వాళ్ళ మీద ఉంది కనుక దేవుడు వాళ్ళని కంప్లీట్గా భద్రపరుస్తాడు. భద్రత అనండి ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. నీకు సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద ఆయన భద్రత ముద్ర ఉంటుంది. ఆయన సీల్ వేస్తాడు, దాన్ని ఎవడు టచ్ చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చూడండి ఒకసారి. జెనసిస్ 6:8. జెనసిస్ 6:8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. అయితే అంటే 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క వారి తలంపులలోని ఊహ
అంతయు ఎల్లప్పుడు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి యెహోవా చూచి తాను భూమి మీద నరులను తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచేస్తాను. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను, సంతాపం పొందుతున్నాను. అయితే ఏమిటి ఈ అయితే గురించి చెప్తున్నాను మీకు. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. he favored by God. అందరినీ చూసి చంపేయాలి, వీడిని చంపేయాలి, దీన్ని చంపేయాలి, వీడిని నాశనం చేసేయాలి, వీటిని తుడిచేయాలి, ఈ అక్రమాన్ని ఇంకా నేను చూడలేను, ఐ కాంట్ స్పేర్ అని చెప్పి ఆయనకి బీపీ పెరిగిపోయి చంపేద్దాం అనుకుంటూ ఈయన వైపు చూస్తే ఏమైందంట? కృప పొందుకున్నాడంట. వాళ్ళందరూ కోపం పొందుకున్నారు, వాళ్ళందరూ దేవుని కోపం పొందారు, ఈయనేమో కృప పొందాడు. కాబట్టి ఏమయ్యాడు? అందరితో పాటు చావలేదు, అందరితో పాటు నాశనం అవ్వలేదు, అందరితో పాటు నష్టపరచబడలేదు, అందరితో పాటు కష్టపడలేదు, అందరితో పాటు ప్రాణాన్ని పోగొట్టుకోలేదు. దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క ప్రొటెక్షన్ ఆ కృప పొందిన వాడికి పర్వతాలు మునిగిపోయే జలప్రళయంలో కూడా నోవాహు కానీ నోవాహు పడవలో ఉన్న ఏగ కానీ చీమ కానీ, నోవాహు పడవలో ఉన్న చీమ ఎంతది? చీమ కూడా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు అక్కడ ఉండే, లేకపోతే చీమ కూడా ఏమవ్వలేదు. నీకు భద్రతే, నువ్వెవరితో ఉంటావో మీ ఇంటి సేవలన్నిటికీ భద్రతే. నువ్వెవరితో ఉంటావో వాటన్నిటికీ, నీతో ఉండే వారందరికీ భద్రతే. షేము దేవుణ్ణి స్తుతించాడని, హాము దేవుణ్ణి ప్రేమించాడని లేదు. యాపేతు చాలా నమ్మకంగా ఉన్నాడని లేదు. నోవాహు ఒక్కడే. అసలు వాళ్ళ ఆవిడ గురించి కూడా మాట్లాడాల, వాళ్ళ కోడళ్ళ గురించి కూడా మాట్లాడాల. వాళ్ళు ఏంటి, ఎవరు, ఏం చెప్పాల? బికాస్ ఆఫ్ నోవా. తన ఇల్లు, తన కుటుంబం, సృష్టిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ ఏమైనాయి? భద్రపరచబడినాయి. ఫేవర్, దేవుని దయ నీ మీదుంటే, ఆయన కనికరం నీ మీదుంటే, ఎలాంటి విపత్తుల్లోనైనా నువ్వేమవుతావు? భద్రపరచబడతావు. ప్రైజ్ లార్డ్. ఎలాంటి కరోనాల్లోనైనా నువ్వేమవుతావు? భద్రపరచబడతావు. యూ విల్ బి కవర్డ్ బై గాడ్. కాబట్టి ఫేవర్ ప్రతిరోజు మనం అడగాల్సింది ఏంటి? అయ్యా, నీ దయ నా మీదికి వచ్చునుగాక, నీ కనికరంతో నన్ను దర్శించుదువుగాక. మెర్సీ ఆన్ మీ లార్డ్. మన ప్రార్థనల జవాబు పొందిన నేను ఎవ్రీ డే నా జీవితంలో నేను చెప్పేది ఏమిటంటే, ఒక వాక్యం చెప్పిన, ఒక ప్రత్యక్షత చెప్పిన, ఒక ప్రార్థన చేసిన, ఒక అద్భుతం జరిగిన, ఒక కార్యం జరిగిన, ఏది జరిగినా ఫస్ట్ నేను చెప్పేది, అయ్యా ఇది నీ దయ, నీ కనికరం తప్ప నా విశ్వాసం, నా జ్ఞానం, నా బంధం కాదు. ఇది నీ దయ, నీ కనికరం, నీ కనికర వాత్సల్యతలే నా జీవితానికి బలం తప్ప నాకంటూ ఏమీ లేదు. నాయన, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఆయన దయే, ఆయన కనికరమే అనుదినము, ఆయన వాత్సల్యత మన పైన నిలుచుచున్నది కనుక మనం నిర్మూలం కాలేదు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. అనుదినం ఏమవుతుందంట? అనుదినం ఏమవుతుందంట? నిన్న కంటే ఇవాళ, ఇవాళ కంటే
రేపు ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ తప్పులు చేస్తున్నాం. ఎక్కువ తప్పులు చేస్తున్నాం. కాబట్టి మీ స్వనీతిని నమ్మద్దు. మీరెంత ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన బట్టి నేను ఇట్లున్నా అనొద్దు. మీరు ప్రార్థన చేయాలి, మీరు వాక్యాన్ని ధ్యానించాలి, మీ ఆసక్తిని మీరు చూపించాలి, మీరు చేసేది మీరు చేయాలి. ఆయన చూపే దయను బట్టి ఇట్లున్నానని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దీస్ ఆర్ ఆల్ మ్యాండేటరీస్. చాలా జాగ్రత్తగా వివేచించండి. సో ఫేవర్ ఎవరి జీవితంలో ఉంటుందో దే విల్ బి ప్రొటెక్టెడ్. వాళ్ళు భద్రపరచబడతారు. ఆమేన్. నిజంగా నా జీవితంలో ఎన్నిసార్లు చచ్చిపోయే పరిస్థితులు, కేవలం ఆయన కాపాడటం తప్ప నా ప్రొటెక్షన్ అంటూ ఏది లేదు. 7 times 7 సార్లు ఖచ్చితంగా ప్రాణం పోయే పరిస్థితి, కానీ ప్రభువే కాపాడుకున్నాడు. నా కొన్ని వస్తువులు ఆయనే కాపాడాడు. 2 సార్లు యాపిల్ ఫోన్స్ పోయినాయి, 2 సార్లు 2 మొబైళ్ళు పోయినాయి, కానీ 2 మొబైళ్ళు వచ్చేసినాయి. ఎవడెత్తాడు చెప్పండి? బుడ్డ ఫోన్ దొరికితే కూడా ఇవ్వట్లేదు ఎవడు. మన కారు వెనకాల పెట్టి మర్చిపోయా, వైపర్ మీద పెట్టాను. కారు కిందకి దింపి ఇట్లా కిందకి దిగుద్దు కదా, ఇంటి మీద నుంచి కిందకి దింపి ఇట్లా వంగుద్దు కిందకి, ర్యాంప్ ఉంది కాబట్టి. అక్కడ పడలా. వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ అక్కడ పడలా. లేక్ దాకా వాకింగ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే గుర్తొచ్చింది మొబైల్ ఏదేది, వెనకాల పెట్టాను. గబగబా చూస్తే అక్కడే ఉంది. ఆ రాత్రి ఆ రోజు తెల్లవారుజామున చెప్పా, 53 ఏంజల్స్. మనం 53 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. మీరు ఈ ఏరియాలు జాగ్రత్త చూసుకోవాలి అని ఎవరో కమాండర్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టుగా ఇస్తున్నారు. అది నాకు వినబడుతుంది. ఒక దేవదూతను కూర్చోబెట్టుంటాడు, దాన్ని పట్టుకోరా రేయ్ పడిపోతుంది, అడిగి వెళ్ళిన తర్వాత చూస్తాడే మనోడు అని అనుకుని ఉంటాడు. ఆమేన్. ప్లీజ్. అయితే దేవుడు చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రం. కానీ దేవుని పిల్లలకు ఆయన కనికరం కలిగిన వారికి ఆయన ఏం చేస్తాడంట? హీ విల్ గివ్ హిస్ ఫేవర్. ఆ ఫేవర్ ఏం చేస్తుందంటే మనల్ని నష్టపోకుండా, హాని కలగకుండా ఆ ఫేవర్ మనల్ని కాపాడుతుంది. ఆమేన్. అండ్ నెంబర్ 3, దే విల్ హ్యావ్ దేర్ ప్రావిజన్. దేవుని ప్రావిజన్, దేవుని సహాయం వాళ్ళకు సమృద్ధిగా ఉంటుంది. ఫేవర్ ఉన్న వాళ్ళు ఒకరిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుందంట, ఒకరిని చూస్తే కడుపు నిండేదాకా పెట్టబుద్ధి వేస్తుందంట. ఆయన కొట్టేది ఎందుకు, ఈయన పెట్టేది ఎందుకు? ఈడంటే వాడు చేసే పనులు అట్టుంటాయి. ఇందాక మధ్యాహ్నం ప్రేయర్ అయిన తర్వాత 3 గంటలకు 3:30కి వెళ్తున్నాం ఇంటికి. వాడు కుక్కను నెత్తి మీద వేసుకుని వెళ్తున్నాడు. కుక్కని పైకి ఎక్కించుకుని, చూసావా నువ్వు, పైన వేసుకుని వెళ్తున్నాడు. నేను అనుకున్నా నిజంగా అది ఎంత ధన్యురాలు. ఈడమ్మ కూడా ఎత్తుకుని ఉంటుంది ఎట్టిండి, దాని మీద వేసుకుని వెళ్తున్నాడు, నడుచుకుంటా పోతున్నాడు. దాన్ని నడవ నీట్ల కింద. కారణం అది చూపించే ప్రేమ. అది ఆ ప్రేమను చూపిస్తుంది. ఓ నాకేస్తుంది, ఓ రుద్దేస్తుంది, వచ్చి నిన్ను మిస్ అయిపోయాను, అబ్బో ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నట్టుగా చేసేస్తుంది. కాబట్టి అది నడవలేకపోతుంటే ఏం చేస్తున్నాడు? లేదు. మొన్నగా ఒక్కొక్కను వాకింగ్ తీసుకొచ్చింది, దాన్ని తీసుకెళ్ళింది వాకింగ్కి. అది నడవను అన్నట్టు ఉంది అంటుంది. అది రా అని చెప్పి లాగింది, అయినా రావట్లేదు. అది సర్రా అని ఎత్తుకుని సంకలు వేసుకుని వెళ్ళిపోయింది. ఎవర్ పైసలా. కాబట్టి దేవుని మనసుని గెలవండి. మనసును గెలవటానికి ప్రయత్నం చేయండి. దేవుని మనసును అర్థం చేసుకోండి. దేవుని మనసును గెలవండి, మనుషుల మనసులను గెలవండి. అప్పుడు మీకు కావలసినవన్నీ జరుగుతాయి. ఫేవర్డ్ పీపుల్ విల్ హ్యావ్ సమృద్ధి అయిన ప్రావిజన్ వాళ్ళకి ఉంటుంది. ఏలియా బ్రూక్ దగ్గర ఉన్నాడు, ఒక వాగు దగ్గర కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చుని
ఆకలేస్తుంది. ఏమొచ్చింది? ఆకలేస్తుంటే ఊర్లోకి వెళ్ళి ఆయన తెచ్చుకుందాం అనే జ్ఞానం లేదు దీనికి. ఆకలైతే కూర్చొని ఉన్నాడు అంతే. అట్లాగే ఒక కాక ఏం చేసింది? మాంసం తీసుకొచ్చింది. ఇంకో కాక ఏం చేసింది? బ్రెడ్ తీసుకొచ్చింది. రెండు కలిపి తిన్నాడు, నీళ్లు తాగాడు, పడుకున్నాడు. మళ్ళీ నీళ్ళు ఎండిపోయినాయి అంట. నీళ్ళు ఎండిపోతే ఇంకెక్కడ నీళ్ళున్న చోటకి వెళ్ళాడు. అక్కడే కూర్చున్నాడు. ఆ ఫేవర్ ఉన్న ఆయన ఏం చేశాడు? రబ్బాయి సారేపత్తూరులో ఏర్పాటు చేశాను బస, హోటల్ అక్కడ పెట్టాను అన్నాడు అన్నాడు. మళ్ళీ ఆయనే చెప్పుకున్నాడు దీనికి. ఫేవర్ నీ మీద ఉంటే ఇది ఎండిపోతే అది, అది ఎండిపోతే అది, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఎక్కడో చోట ఊట మాత్రం. ఊట ఈయనకి సిద్ధం చేస్తే ఈయన ఎవరింట్లో ఉన్నాడు? ఆమెకు కూడా, ఆమె ఇంట్లో వాళ్ళకు కూడా 3.5 సంవత్సరాలు ఈయన ఎక్కడుంటే వాళ్ళు కూడా అదే సమృద్ధిని. ఫేవర్ ఉన్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పరలోకమే, సమృద్ధి. దేవునికి స్తోత్రం. సో గాడ్ ప్రొవైడ్స్ అనండి ఒకసారి. గాడ్ ప్రొవైడ్స్. హీ విల్ సాటిస్ఫై ఈవెన్ యువర్ సింపుల్ డిజైర్స్. నీ జిహ్వ చాపల్యం అంటారు, నీ నాలుక్కున్నటువంటి టేస్ట్లు కూడా దేవుడు కొన్నిసార్లు ఆనర్ చేసి వాటికి కూడా దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఎప్పుడో పాస్టర్ గారు అంది, ఏముండేవన్నా, ఏదో వంకాయలో బెండకాయలో ఏదో చెప్పింది. సర్లే, నాకేమో ఏదో తినాలనిపిస్తుంది అనుకుంటాను. కరెక్ట్గా ప్లేట్ ముందు ఇది ఇంకా ఇది కూర రావడం కాదు. హిందూపూర్లో ఒక సండే అనుకుంటా వెళ్ళాను. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఏయో ఉన్నాయి ఎదురుగా, అవి నాకు నచ్చలా. ప్లేట్ ఎదురుగా పెట్టుకున్నాను. కరెక్ట్గా పట్టుకొచ్చాడు ఆయన. ఒక ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఈజ్ సమ్ లైన్ ఇన్స్పెక్టర్. కరెక్ట్గా హోటల్ నుంచి తీసుకొచ్చాడు. మటన్, చికెన్ వేడిగా, నాకు ఇష్టమైన ఫ్లేవర్లో. నాకు రా టేస్ట్ అంటే ఇష్టం. ఆ రా టేస్ట్తో కరెక్ట్గా తీసుకొచ్చి పెట్టాడు. ఇది ప్లేట్ ముందు. నేను ఎదురుగా ఉన్నది ఇది తినలేను అని అనుకుంటున్న టైంలో కరెక్ట్గా అసలు ఆ టైమింగ్ చూడండి. అసలు ఏం చెప్తాం ఆయనకి మనం? అప్పుడు అనిపిస్తుంది, అయ్యా ఏం నా బ్రతుక్కి నిన్ను సంతోషపరిచింది ఏముంది నాయన? నా మీద చూపిన ఈ ప్రేమకు నీ నామానికి స్తోత్రం. ఒక గరిటి వేసుకోనే మధ్యలో తెచ్చినటువంటిది అది. ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. దాని అర్థం ఏమిటంటే ఆయన ఎలా కృప చూపుతున్నాడు అని. ఆ కృపకు మనం కూడా ఏం చేయాలి? ఆయన చూపే ఫేవర్కి మనం కూడా ఆయనకి రుణస్థులంగా ఆయన పనిని, ఆయన బిడ్డల్ని, ఆయన సంఘాన్ని, ఆయన నాకిచ్చిన పనిని నేనంత పర్ఫెక్ట్గా చూడాలి. దేవునికి స్తోత్రం. లాస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ఆగస్టులో సంథింగ్ ఎప్పుడో ఒక పాప అనారోగ్యంతో ఉండటం వాళ్ళు చెప్తే ప్రార్థన చేశాను. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత ఆ పాపను ఒకసారి చూడాలి, నేను తీసుకురండి అన్న. ఆ సిస్టర్ తీసుకొచ్చి, ఇన్ని నెలలు అయిపోయింది, మీరు ఎక్కడున్నారు? పాపను చూడాలి, ఆ పాప స్కిన్ చూడాలి, ఆ రోజంతా ఇట్లా అయిపోయినాయి అని చెప్పి అన్నారు. పాస్టర్ గారు, మీకు ఇంత ఎట్లా గుర్తుంది? నాకు గుర్తుంటానికి కాదు, ఐ కేర్ ఫర్ పీపుల్. ఎందుకు కేర్ చేస్తారు? మీరెవరు? మీరు దేవుని పిల్లలు. ఎవరండి మీరు? దేవుని పిల్లలు. దేవుడు నాకు ఇచ్చిన పని మీరు. కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ కేర్. ఎంత షార్ప్ ఉన్నాడంటే దేవుడు నా విషయంలో. మన ఈ మధ్య ఒక 15 days బ్యాక్, మోస్ట్లీ 21 days ఫాస్టింగ్స్లో అనుకుంటాను, ఒక కల వచ్చింది నాకు. విపరీతంగా జనాలు వస్తున్నారు, మాట్లాడుతున్నా, టైర్డ్ అయిపోయాను. అందులో మళ్ళీ ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతుంటే, ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి, నా వల్ల కాదు, ఇంకా నేను మాట్లాడలేకపోతున్నానని చెప్పన్నాను. అయినా ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ ఏదో అడుగుతున్నాడు. నేను తప్పని ముఖం మీద కొట్టాను. అది కల వచ్చింది నాకు. ఇది కూడా చెప్పలేదు. ఏంటి ఇట్లా వచ్చింది కళ అనుకున్నా. కరెక్ట్గా 2 daysకి ఇక్కడ నేను ఎగ్జాస్ట్ అయిపోయాను. ఆ రోజు చాలామంది నాకు నా మైండే నాలో ఉండట్లా.
ఆ రోజు ఇక నాకు నా వల్ల కావట్లేదు, అయిపోయింది. ఇక అప్పుడు చెప్పాను, ఎవరికో చెప్పాను, దయచేసి ఇంకెవరిని రానియొద్దు అన్న. కరెక్ట్గా అదే టైంకి ఎవరో మన రవి మీ ఎవరు, మీ తమ్ముడా, మీ బంధువు ఎవరు, బావగారు, సార్ మా బావగారు వచ్చారు, ఒకసారి మాట్లాడతారన్నాడు. రవి ప్లీజ్, వాళ్ళు ఉంటారు కదా అన్న. ఉంటారన్న, దయచేసి పంపించేయి, నా వల్ల కాదు మాట్లాడు అని చెప్పాను. గుర్తుందా నీకు? కానీ అదే టైం తర్వాత ఇంకొకరు ఎవరో వచ్చారు. ఒక మాట కూడా అనేసాను గబక్కని. చెప్పాను కదా మళ్ళీ మాట్లాడతానులే, అసలు మాట్లాడినట్లే నేను, కానీ మాట్లాడేశాను. అప్పుడు అనిపించింది, ఇదే నువ్వు ఇట్లా చేస్తావు, ఈ పరిస్థితి వచ్చినా నువ్వు నా సేవ చేయాలి, నువ్వు విసుక్కోకూడదు అనే విషయం నాకు చెప్పటం కోసం ఆ కళను నాకు 2 రోజులకు ముందే చూపించాడు. దెన్ ఐ రిగ్రెట్ ఇట్. ఆ టైంలో ఎవరో ఒక హిందూ సిస్టర్ ఒక ఆమె వచ్చింది, ఆమె ఎవరో తెలియదు, గబగబా వచ్చేది. అదే టైంకి వచ్చింది ఆమె. వచ్చి నేను ఆన్లైన్ చూస్తాను, మా భర్త ఇష్టం ఉండదు. మరి ఆ సిస్టర్ ఎప్పుడు చూడలేదు. మళ్ళీ నేను ఆమె మామూలు మన దగ్గరికి వచ్చామేమో అనుకున్నాను నేను. గబక్కని మళ్ళీ చూస్తానమ్మా, మళ్ళీ తర్వాత రా అని అనేసాను గబక్కని. కానీ ఆమె అయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను, ఒక్క ప్రార్థన మీరు చేస్తే చాలు అని అంది. అంతే. మళ్ళీ నా మనసు నేనే మార్చుకున్నాను, నా శక్తిని నేను కూడదెత్తుకున్నాను. కానీ పరిశుద్ధాత్మను అడిగాను, భారంతో ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశాను. ఈ పరిస్థితి వస్తుంది అని ముందే నాకు 2 డేస్కి ముందే చెప్పాడు. సో అంటే సంఘం విషయంలో, దేవుని పిల్లల విషయంలో ఎంత కేర్ తీసుకుంటానో, ఎంత బాధ్యత వహిస్తాను. ఎందుకు అంటే వాళ్ళు నా దేవుని పిల్లలు. ఆమేన్. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఫేవర్ అనేది నీకుందంటే నీ యొక్క ప్రావిజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నువ్వెక్కడుంటే అక్కడ నీ ప్రజలు కూడా సమృద్ధిని అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. సో ఇంతవరకు చాలు, ప్రార్థన చేసుకుందాం. సో యేసుక్రీస్తుకి ఈ ఫేవర్ ఎలా వచ్చింది అని అంటే మీకు చెప్పాను. ఆ 3 పనులు ఎవరికి ఉంటాయో, దేవుని సన్నిధిని ప్రేమించటం, దేవుని వాక్యాన్ని ప్రేమించటం, దేవుని పరిచర్యలో ఉండటం. ఈ 3 పనులు ఎవరు చేస్తారో దే విల్ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఆ ఫేవర్ ఈరోజు అడుగుదాం ప్రభువుని జీవితం మీద. అయ్యా నా జీవితం మీద ఫేవర్ రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పి అడుగుదాం ఒకసారి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యూ ఫాదర్. నీవిస్తేనే ఏదైనా నేననుభవించేది, నీ చేతి నుండి అన్నీ పొందేది. నీవిస్తేనే ఏదైనా నేననుభవించేది, నీ చేతి నుండే అన్నీ పొందేది. నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నీ ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చేది, నాకు జీవం ఘనత ఇచ్చేది, నాకు జీవం ఘనత ఇచ్చేది. నీవిస్తేనే ఏదైనా నేననుభవించేది, నీ చేతి నుండి అన్నీ పొందేది. ఒకసారి ప్రశాంతంగా మీ కళ్ళు మూసుకొని మహా గొప్ప దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కనికరం కలిగిన వాణ్ణి, ఆ దయ కలిగిన వాణ్ణి, ఆ కృప చూపేవాణ్ణి, అనర్హులమైన మన ఎడల అత్యధికమైనటువంటి మనసును పెట్టుకున్నవాణ్ణి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని నీ గురించి చెప్పాలంటే
ఆయన ఫేవర్ని పొందిన వాడవై ఉండాలి. నువ్వు ఆయన ఫేవర్ని పొందిన వాడవై ఉండాలి. ఈరోజు ఏమి అడగద్దు, ఒకటి అడగండి, అయ్యా నీ దయ నా మీదకి వచ్చును గాక, నీ కృప నా మీదకి వచ్చును గాక, నీ ఫేవర్, నీ వాత్సల్యత నా మీదకి వచ్చును గాక, నీ దయగల చూపు నా మీద నిలుచును గాక, నీ మనసుని సంతోషపరిచే జీవితం నా జీవితంలో ఉండును గాక, నా మనసు నీకు ఇష్టమైన విధంగా ఆలోచించును గాక. At the age of 12, ఆడుకోవలసిన వయసులో, పండక్కి వెళ్ళి సరదాగా తిరగాల్సిన వయసులో దేవుని సన్నిధిలో నిలిచాడు. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు దేవుని ఫేవర్ని పొందుతారు. ప్రార్థన చేస్తారా? ఎవరైనా ఒకరు లేచి నిలబడయ్యా, నన్ను మా సంఘాన్ని కనికరించయ్యా, అయ్యా మా సంఘం మీద నీ ఫేవర్ ఉండును గాక. ఇక్కడ అనేక మంది నీతో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు లేపబడాలయ్యా. దేవునితో బంధం ఉన్న వాళ్ళు లేపబడాలి తండ్రి. ప్లీజ్ మా ఆత్మీయతను పెంచయ్యా. మా ఆత్మీయతలో, వాక్యంలో పొజిషన్ తీసుకునే కృపను మాకు దయచేయండి. లేచి నిలబడి ప్రార్థన చేస్తారా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వాక్యంతో ప్రార్థన చేయండి, వాక్యంతో ప్రార్థన చేయండి, వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. Thank you, Holy Spirit. Oh, Jesus. Thank you, Holy Spirit. ప్రార్థన చేద్దాం. Love you, Father. ఎవరి కోసం ఎదురు చూడద్దు. If you want to pray, you just pray. Oh, God. రవి ప్రార్థన చేద్దాం. Thank you, Father. Orishi karamana sakotori beni shante. Favor, 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 favor of God. పరిశుద్ధ తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి దేవా మాతో మాట్లాడిన దేవుడు నాయన స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన తండ్రి వాక్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి న్యూ జెరూసలేం సంఘంగా తండ్రి నీ ముందుకు వచ్చి మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవా నీ ఫేవర్ని పొందే బిడ్డలుగా మీకు సహాయం దయచేయండి. దేవా దేవా యాకోబుకు నీ ఫేవర్ చూపించిన దేవుడు నాయన స్తోత్రాలు తండ్రి. సమీహలు నాయన స్తోత్రాలు తండ్రి. అంతమంది కొడుకులు నాయన స్తోత్రాలు తండ్రి. అయ్యా దానియేలు దేవ స్తోత్రం తండ్రి. అంతమంది ఉన్నా కానీ నాయన తండ్రి దావీదును ఎన్నుకోవడానికి నాయన నువ్వు పంపించిన దేవుడు నాయన. నీ ఫేవర్ని దావీదుపై ఉంచిన దేవుడు నాయన స్తోత్రాలు తండ్రి. దానియేలు వైపు నీ ఫేవర్ని చూపించిన దేవుడు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా ఇదిగో న్యూ జెరూసలేం సంఘంగా మేము నీ ముందుకు వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృపను మాపై ఉంచండి అయ్యా. నీ దయని మాపై ఉంచండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు. నీ కనికరం మాకు కావాలి. నీ యొక్క తండ్రి దయ కనికరం మేము పొందుకునే కుటుంబాలుగా మమ్మల్ని మలచండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా నీతి మా దయ కాదు నాయన, స్తోత్రములు తండ్రి. నీ కృప మాత్రం మా వైపు ఉండును గాక నాయన, స్తోత్రం. నీ దయ మాపై ఉండును గాక నాయన, స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సేవకుడికి నువ్వు చూపించిన తండ్రి ప్రతి మైన్యూట్ విషయంలో తనపై నువ్వు చూపిస్తున్న కేర్ సంఘమైన మాపై నాయన స్తోత్రం. అట్టి దేవస్తోత్రములు తండ్రి జీవితాలు జీవించే సంఘస్థులంగా మేము ఉంటకు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో తండ్రి ప్రతి బిడ్డని తండ్రి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని తండ్రి దేవా నీకు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్న ఆయన స్తోత్రాలు తండ్రి. దేవా వాక్యానికి కనెక్ట్ అయిన ఆయన స్తోత్రాలు తండ్రి. వాక్యం వైపు చూస్తున్న ఆయన తండ్రి వాక్యానుసారంగా నడుచుకుంటున్న ఆయన స్తోత్రాలు. నీ ఫేవర్ని పొందుకునే బిడ్డలంగా మేమందరం ఉంటకు మీ కృపని మాపై దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ ఫాదర్. మా యేసు వలె మేము ఉండాలి అంటే మా యేసు దేవుని ఫేవర్ని పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి మేము కూడా ఫేవర్ని పొందితే యేసు వలె మేముంటాం. యేసు లాంటి రూపం మాకు వస్తుంది. యేసు లాంటి జీవితం, యేసు లాంటి శక్తి, యేసు లాంటి కనెక్షన్, పొజిషన్ మాకుంటుంది. నా యేసు దేవుని దయయందు అభివృద్ధి పొందారు. తండ్రి, ఈరోజు న్యూ జెరూసలేం చర్చ్ రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. పరమ తండ్రి యొక్క కనికరం, యేసు క్రీస్తు వారి యొక్క కనికరం, పరిశుద్ధాత్మ యొక్క కనికరం ఈ సంఘము మనము పొందుకొందుముగాక. హెల్ప్ us Lord to possess that favor. నీ సన్నిధిని ప్రేమించే వాళ్ళంగా, నీ సన్నిధిలో నిలిచే వాళ్ళంగా, ప్రభువా నీ వాక్యంతో కనెక్ట్ అయిన వారంగా, వాక్య సత్యంతో కనెక్ట్ అయిన వారంగా, వాక్య ప్రత్యక్షతో కనెక్ట్ అయిన వారంగా, నీ పనిలో, నీ పరిచర్యలో, నీ పాద పరిచర్యలో నిమగ్నమైన వారంగా మీ దయను మేము పొందుకొందుముగాక. మీ దయను పొందుకొందుముగాక. అయ్యా, ఈరోజు ప్రార్థన చేస్తున్నాను, నీ కనికరం ఉన్న వారి జీవితంలో వారిని ఆత్మీయంగా నువ్వు అత్యధికంగా అభివృద్ధి పరుస్తావు. వారి మీతో ఉన్న సంబంధ బాంధవ్యంలో అత్యధికంగా అభివృద్ధి పొందుతారు. మేము కూడా మా ప్రభువు మాకు అనుగ్రహించిన కుమారత్వంలో, అనుగ్రహించిన అభిషేకంలో, అనుగ్రహించిన ప్రత్యక్షతలో, మా ప్రభువు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ us Lord to get possessions, grades. ఓ మన సఖేంతర ప్రభువా, ప్రతి ఒక్కరు దేవుడు అనుగ్రహించిన కృపల్లో తండ్రి ఆ యొక్క ఆధిక్యతను పొందగలిగేటువంటి, సన్షిప్ని పొజెస్ చేయగలిగినటువంటి అధికారం ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మాట్లాడండి దేవుడితో. నీ ఫేవర్ ఎవరి జీవితంలో ఉంటుందో దే విల్ హ్యావ్ దేర్ ప్రొటెక్షన్. నువ్వు అనుగ్రహించే భద్రత చాలా గొప్పగా ఉంటుంది నాయన. ఇజ్రాయేల్ని ముట్టినవాడు కనుగుడ్డును ముట్టినట్టట. ఇజ్రాయేల్ను కాపాడు కునుకడు నిద్రపోడు. అయ్యా, మీ ఫేవర్ మమ్మల్ని భద్రపరచమని అడగటం కంటే మీ ఫేవర్ మా మీద ఉంచమని అడుగుతున్నాం. ఇఫ్ మీ ఫేవర్ మా మీద ఉంది అంటే మీ కాపుదల మాతో ఉందని అర్థం. దయగలిగిన దేవా, నీ కృప చూపించండి తండ్రి, నీ కృప చూపించండి. నీ ఫేవర్ కలిగిన వారికి నీ ప్రావిజన్ కూడా ఉంటుంది, నీ యొక్క సహాయం ఉంటుంది నాయన. నువ్వే వారిని పోషించేవాడివి, నువ్వే వారిని బ్రతికించేవాడివి, నువ్వే వారిని పెంచేవాడివి, నువ్వే వారికి ముందుకు తీసుకొని వెళ్ళేవాడివి అయ్యా. ఈరోజు మా సంఘానికి ఆత్మీయంగాను భౌతికంగాను ఈ కనికరం, ఈ ఫేవర్ ప్రతి ఒక్కరి మీద నిలుచునుగాక. ఇట్టి భాగ్యం మాకు అనుగ్రహించమని. ఈ కనికరం ఎవరి జీవితంలో ఎక్కడ ఉంటుందో పరలోకంలో బై డిఫాల్ట్ మీ ఫేవర్ని మేము పొందుకోగలుగుతాం. కాబట్టి అనేక మంది సిలువకు శత్రువులుగా నడుస్తున్న ఈ రోజుల్లో నీ కనికరాన్ని పొందే వారంగా ఈ సంఘం ఉండునట్లు ఈ సంఘం మీద నీ కనికరాన్ని ఉంచుమని, ఈ అల్పుని మీద నీ కనికరాన్ని ఉంచుమని అయ్యా, నీ మహిమ కోసం మమ్మల్ని సిద్ధపరచుమని, ఇలాంటి యేసు పోలిక మాలో కలుగు చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి, ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క కనికరం మనకు తోడై నడిపించునుగాక. అందరికి వందనాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.